అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో బెంగళూరు నుంచి సృజన గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, పాలక్ పన్నీర్ చేసి చూపించమని అడుగుతాం. సో పాలక్ పన్నీర్ చాలా మంది ఫేవరెట్ అది. కాకపోతే ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడే చేసుకుంటూ ఉంటారు. చాలా మందికి ఇంట్లో ఎలా చేసుకోవాలో ఆ టెక్స్చర్ అది అంటే కరెక్ట్ ఆ ఫ్లేవర్స్ అనేటి కొంచెం సెట్ అవ్వవు. సో ఈజీగానే ఆ టేస్ట్ వచ్చేలాగా నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పాలక్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదాం ఆ ప్రాసెస్. ఓకేనండి. ఓకే, కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం పాలకూర ఒకటి మనం ఉడికించేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ పాలక్ పన్నీర్లో మనం ఇట్లా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఏమి యాడ్ చేసుకున్నా కూడా మనకి చూసేటప్పుడు ఆ పాలకూర పన్నీర్ ముక్కలు తప్పితే ఏమి కనిపించదు కదా, మొత్తం కూడా కలిసిపోతాయి. సో మెయిన్ గా ఏంటంటే దీంట్లో కలర్ ఒకటి, అలాగే టెక్స్చర్ ఒకటి. అవును, సో అదే ఎందుకంటే ఎప్పుడు ఇది వరకు తినేటప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళం కాదు. ఏదో కూర వచ్చిందా అంటే జనరల్గా ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్లీ రెస్టారెంట్స్ లోనే టేస్ట్ చూసేవాళ్ళం కదా, వస్తే తినేది. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చేస్తూ ఉంటే ఓహో ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయా అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సరిపడా ఉప్పు, పాలక్ కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి. ఓకే, కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. ఓకే, యాక్చువల్గా అల్లం వెల్లుల్లి అది మంచి ఫ్రెష్ గా చేసి వేసుకుంటే ఎంత మంచి స్మెల్ కూడా కదా, అంటే టేస్ట్ ఎలాగో చాలా బాగుంటుంది. వండుకునేటప్పుడే మనకి ఒక మంచి ఫీల్ స్టార్ట్ అవుతుంది, చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ఆ స్మెల్ అనేది ఒకటి వేస్తూ ఉంటే ఆ టేస్ట్ అవును ఎలా వస్తుందో మనం అలా ఊహించుకోవచ్చు. అవును. సో దీంట్లో పాలకూర పేస్ట్ అండి. సో చాలా మందికి కొంచెం మూడ్ బాగున్నప్పుడు కూడా కుక్ చేస్తే రిఫ్రెష్ అయిపోతారు, ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి స్మెల్స్ అన్ని మనము పీలుస్తూ ఉంటాం కదా, వాటి వల్ల చక్కగా మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. సో పాలకూర ఉడికించేసి పేస్ట్ చేసుకున్నాం. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇది వరకు కూడా చెప్పాను నేను, పచ్చిమిరపకాయలు ఉడికించేటప్పుడే వేసేసి మనం పేస్ట్ చేసేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా వస్తుంది, మరి ఎక్కువగా కాకుండా ఉడికించడం వల్ల కొంచెం తగ్గుతుంది. బట్ మనకు ఓవరాల్ గా డిష్ తినేప్పుడు కొంచెం ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. సో కొంచెం ఇట్లాంటి కోల్డ్ వెదర్స్ అప్పుడు కొద్దిగా స్పైసీగా మనకి బాగానే ఉంటుంది కాబట్టి అట్లా చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, సో ఇంకొంచెం ఏమన్నా మగ్గాల రాజు గారు? కొంచెం మగ్గితే మనకు మిగతా పొడిలో మనం యాడ్ చేసుకోవచ్చు. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఫేస్ కి మేకప్ వేసుకునేటప్పుడు ముందుగా ఫేస్ ని ఐస్ క్యూబ్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మేకప్ వేసుకున్నట్లయితే ఫేస్ కి జిడ్డు పట్టకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, అయిపోయిందా? పాలకూర బుడుగు బుడుగుమని వస్తుంది. సో ఇక్కడ పన్నీర్ ముక్కలు. సో జనరల్ గా మనం ఇలాంటి కూరల్లో పన్నీర్ వేయించుకోకుండా అలా ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి. సో వేయించేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పన్నీర్ అంతా చప్పగా ఉంటుంది. కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకొని సో ఇప్పుడు
కొద్దిగా సోంపు పొడి అండి. సో ఇది మెయిన్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది మనకి ఇస్తుంది. సో ఈ కంపల్సరీ పాలక్ పన్నీర్లో అది ఉంటుందా రాజు గారు? వేసుకుంటే బాగుంటుందండి. ఓకే. యాక్చువల్గా కొన్ని డిషెస్లో అట్లా ఏదో ఒక పొడి యాడ్ చేసుకోవడం వల్లే ఆ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది, మనకి ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. సో ఇక్కడ కూడా కొంచెం సోంపు పొడి అండి. ఓ నైస్. ఓకే రెడీ. సో డిష్ రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. వేడివేడిగా పాలక్ పన్నీర్ రెడీ అండి. నైస్. వావ్, చూసారు కదా, పాలక్ పన్నీర్ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా సోంపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ రెడీ. ఓకే అండి, మరి పాలక్ పన్నీర్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఆ సోంపు పొడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి, బాగుంది. చక్కగా పోస్తూ స్పైసీగా. ఎస్. ఆ పన్నీర్ కూడా చాలా బాగా ఇదంతా పీల్ చేసుకుని సాఫ్ట్ గా కూడా ఉంది. అంటే ఫ్రెష్ గా తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది డిష్లు చేసుకునేప్పుడు. ఇలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పాలక్ పన్నీర్ సింపుల్ రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. బాదం పప్పుల పొడిలో కొద్దిగా పచ్చిపాలు వేసి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో ముఖాన్ని 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తరువాత చల్లని నీటితో ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ స్మూత్గా మంచి గ్లోగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం ప్యాటీస్ చూడబోతున్నాం. అది కూడా పొటాటో ఇంకా దాల్ కాంబినేషన్ లో. మరి ప్యాటీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు పొటాటో దాల్ ప్యాటీసా? అవునండి. ఓకే. సో ఈ ప్యాటీస్ అంటే మనకి కట్లెట్స్ టైప్ లో వస్తాయి కదా రాజు గారు? ఎస్ అండి. కాకపోతే పప్పు ఇంకా బంగాళదుంప కాంబినేషన్. అంటే రెడ్ దాల్ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో మనకు చాలా బాగుంటుంది. ఓకే. సో ఎలాగో ఆలూ బేస్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ గా. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పొటాటో దాల్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొటాటో దాల్ ప్యాటీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, నానబెట్టిన ఎర్రకంది పప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దీన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? సో కొంచెం మనం జీలకర్ర ఉల్లిపాయలు వేసేసి కొంచెం వేయించేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్. ఓకే. సో దీంట్లో జీలకర్ర. ఇప్పుడు మనకి ప్యాటీస్ కి కట్లెట్స్ కి ఏంటి తేడా రాజు గారు? సో పెద్దగా తేడా ఏమి ఉండదండి, జస్ట్ ఊరికి అట్లా పేరేనా? కొంచెం అంటే మనకి సైజ్ ఏమన్నా సైజ్ ఏం లేదు, పెద్దగా చేసుకుంటాం కట్లెట్ చేసుకున్నట్టే. సో చిన్నగా కూడా చేసుకుంటాం. సో అన్ని కూడా సేమ్. అల్లం, ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్న చిన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ టేస్ట్ అనేది మన ఇష్టం, మనం కాల్స్తే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు.
ఎర్రకంది పప్పు అయితేనే బాగుంటుంది రాజుగారు, దీనికి ఏదైనా పప్పు తీసుకోవచ్చా? పెసరపప్పు తీసుకోవచ్చు అండి, పెసరపప్పుతో కూడా బాగుంటుంది. సో ఈ రెండు బాగుంటాయి, అంటే కొంచెం మనకు తొందరగా వేగుతాయి ఈ రెండు కూడా. అవును, మనం ఉడికించుకోలేదు కదా. ఓహో, అంటే ఇట్లా పాన్ ఫ్రై చేసుకుంటే ఫాస్ట్ గా వేగేవైతే దీంట్లో బాగుంటుంది. ఎస్, ఉడికించుకుంటే మనకి దాంట్లో టేస్ట్ అనేది పెద్దగా తెలియదు మనకు అంతగా. ఓకే ఓకే. సో ఇక్కడ నానబెట్టుకున్న ఎర్రకంది పప్పు. సో ఇప్పుడు పెసరపప్పు కూడా మనం జస్ట్ నానబెట్టుకొని ఇట్లా వేయించుకొని తినేస్తూ ఉంటాం కదా, సో ఇది కూడా అట్లానే అయిపోతుందా మనకి? ఎస్ అండి, సో ఇక్కడ కొంచెం వేయిస్తాం మనం, ఎక్కువగా కాకుండా. ఓకే ఓకే. సో ఇది కొద్దిగా వేగాలి అయితే పప్పు కొంచెం అండి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ పప్పు వేగలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరగాలి అంటే కొబ్బరి పాలు తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ హెయిర్ హెల్దీగా ఒత్తుగా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, సో అలాగే ఇక్కడ స్టవ్ ఆపేసేసుకొని మనం సో ఉడికించుకున్న బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలండి. సో దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో దీంట్లోనే కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఓకే, నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఈ పప్పు అంతా కూడా బాగా వేగిపోయింది కదా, ఏదో అటుకులు అలా వేగిపోతాయి కదా, అలా అయిపోయాయి, పొడి పొడిగా అయిపోయింది. అంటే ఇది ఎక్కువసేపు పెద్ద ఉడికించక్కర్లేదా రాజుగారి? లేదండి, నానిపోతే మనకు అది కొంచెం సాఫ్ట్ గానే అయిపోతుంది. సో రాజుగారు ఈ పెనం కూడా హీట్ పెట్టుకుందామా? ఓకేనండి. సో ఇది మనం ఈ పక్కన పెట్టేసుకుని మనం ప్యాటీస్ చేసుకుందాం. చిన్న ప్లేట్ ఇస్తారా? ఏమిటది, పప్పా? కొద్దిగా ఎందుకు ప్యాటీస్ కొంచెం దీంట్లో అలా రోల్ చేసి. ఇప్పుడే నేను మిమ్మల్ని ఏ బ్రెడ్ క్రమ్స్ లోనో అలా అద్దుకోవచ్చా అని అడగబోతున్నాను, ఈలోగా మీరే పప్పు చూపించేశారు. సో అయితే మనం బ్రెడ్ లో అద్దుకున్నట్టు పప్పులో అద్దుకోవాలా? కొంచెం ఆ టేస్ట్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది. చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఈ ప్యాటీస్ మనకి. ఎస్ అండి. సో అక్కడక్కడ మనకి పప్పు అనేది తగులుతుంది కదా. సైజ్ అనేది మన ఇష్టం అండి. అది జనరల్ గా బర్గర్ లాంటి వాటిల్లోకి అయితే పెద్ద సైజ్, పెద్ద సైజ్. ఇక్కడ మనం ముట్టివే తింటాం కాబట్టి చిన్న సైజ్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ ఫైనల్ గా ఈ మనం ఆల్రెడీ ఎర్రకంది పప్పు వేసుకున్నాం కాబట్టి మేము ఎర్రకంది పప్పులో అద్దుతున్నాము. మీరు కావాలి కొంచెం క్రంచీ క్రంచీగా అనుకుంటే బ్రెడ్ క్రమ్స్ లేదా కార్న్ ఫ్లేక్స్, బాగా కరకరలాడాలంటే కార్న్ ఫ్లేక్స్, కొంచెం కరకరలాడి ఆడినట్టు ఉండాలంటే బ్రెడ్ పౌడర్. కానీ అవి ఎప్పుడు మనం యాక్చువల్గా అలా అద్దుకుంటూనే ఉంటాం, ఈ పప్పే వెరైటీ. సో కాబట్టి ఇట్లా ట్రై చేసి ఒకవేళ ఈ పప్పు మనకి అంత అంటే నచ్చలేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. చూడ్డానికి మాత్రం బాగున్నాయి రాజుగారు పప్పుగా. అంటే జనరల్గా ఎర్రకంది పప్పు మనం స్నాక్స్లో తక్కువ కదా వాడతాము, చాలా తక్కువ. యా, అండ్ నేను కూడా ఎప్పుడు అంటే స్నాక్స్ టేస్ట్ చూడలేదు, ఈరోజు ఈ ప్యాటీస్ టేస్ట్ చూడాలి. శనగపప్పు, పెసరపప్పు ఇలాంటివి మనకి ఎక్కువ అలవాటు.
చూద్దాం ఈరోజు ఇది ఎలా ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. సో కొంచెం వేగాలండి మనకి, ఎందుకంటే పప్పు కూడా మనం పచ్చిది వేసాం కదా, కొంచెం అది కూడా వేగితే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. సో నేను వీటిని జాగ్రత్తగా చూస్తుంటాను రాజు గారు. మీరు ఏం కార్వింగ్ చేసి చూపిస్తారు? క్యారెట్ తో చేస్తున్నానండి. క్యారెట్, ఓకే. సో ఇలా మామూలుగా మనం షార్ప్నర్తో మనం ఇట్లా పీల్ చేస్తాం కదా, సో ఆ మెథడ్లో చేస్తున్నాం అండి ఫ్లవర్స్. కార్వింగ్ లో పెద్ద షార్ప్నర్స్ ఉండవా రాజు గారు? ఉంటాయండి. ఉంటాయా? ఉంటాయి, అవి కూడా మార్కెట్లోకి వచ్చాయి. అదే అందుకని అడుగుతున్నాను, ఎందుకంటే ఇలాంటివి చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. అంటే మీకు వచ్చేస్తాయి ప్రొఫెషనల్స్ కాబట్టి. వావ్, బాగున్నాయి రాజు గారు. ఇవి ఎలా ఉన్నాయంటే అవేవో చెకోడీలు ఉంటాయి చూసారా మనకి పైన పప్పులు అలా ఉన్నాయి. పప్పుల చెకోడీల్లో ఇవి కాదు కదా వేసేది, శనగపప్పు వేస్తారు. సో మీరు చెక్కేస్తున్నారా దాన్ని? అంటే అలా మొత్తం ఎంతైతే అంత తీసుకోవాలా, లేకపోతే మధ్యలో కట్ చేసేసుకోవాలా? మధ్యలో కట్ చేస్తున్నాను. సో మినిమం లెంత్ వచ్చిన తర్వాత మనం కట్ చేస్తే మనకి ఇలా రెండుగా వస్తాయి. ఫ్లవర్స్ లాగా. ఎస్. సో కొంచెం షార్ట్ అయితే మళ్ళీ ఒకసారి మనం ట్రిమ్ చేసుకొని, సో ఇంకోటి చేస్తున్నాను. సో ఈ వేగంతలో ఇది కూడా అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేశారా పైది? అక్కర్లేదా అది? అది అక్కర్లేదు. సో ఈ రెండు రెడీ చేశాను. ఓకే, సో ఇలా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, నైస్. సో తీద్దామా? ఓకే, పప్పుల చకోడీలాగా పప్పుల ప్యాటీస్ బాగున్నాయి. ఇవి డీప్ ఫ్రై చేస్తే ఈ పప్పులు కూడా బాగా అలా ఉబ్బుతాయేమో, మంచి క్రంచీగా వస్తుంది. చేసుకోవచ్చా డీప్ ఫ్రై కూడా? చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే అప్పుడు కొంచెం మనం బ్యాండింగ్ కి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే, అదే లేకపోతే ఆయిల్లో వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, పొటాటో దాల్ ప్యాటీస్ రెడీ. నైస్ రాజు గారు. ఓకే, మరి పొటాటో దాల్ ప్యాటీస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొటాటో దాల్ ప్యాటీస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన ఎర్రకంది పప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేయాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ప్యాటీస్ లో ఒత్తుకొని నానబెట్టిన పప్పులో అద్దుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పొటాటో దాల్ ప్యాటీస్ రెడీ. ఓకే అండి, మరి ప్యాటీస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. పప్పు బాగా వేగిపోయింది కదా, క్రంచి క్రంచిగా కరకరలాడుతూ. అల్లం ఘాటు ఇవన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ డామినెంట్ గా ఉంది. యాక్చువల్గా అంటే బంగాళదుంప ఎలాగో మనకి ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది, పప్పు ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి క్రంచీగా టేస్టీగా ఉంది. సో కొంచెం అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్ గా పప్పులతో కూడా చేసుకుంటే బాగుంది, వెరైటీగా ఉంది. సో చూసారు కదండి, ఈ ప్యాటీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా:
పాదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే రోజు రాత్రిపూట పెట్రోలియం జెల్లీని పాదాలకు మసాజ్ చేసుకుని పడుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే పగుళ్ళు పోయి పాదాలు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే అండి, మరి రాజుగారు చేసిన 2 వంటల్ని చూశారు కదా. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఈ రోజు వీళ్ళు ఏం ఊరించే వంటల్ని చేస్తారో చూద్దాం. ఫస్ట్ పరిచయం చేసుకున్న తర్వాత. హాయ్ అండి, మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్. ఉప్పల్. ఓకే. హాయ్ అండి, హాయ్. మీ పేరేంటి? అరుణ. అరుణ. సో మీరు ఎక్కడి నుంచి? ఉప్పల్. ఉప్పల్. మీ ఇద్దరు సిస్టర్సా? తోటి కోడలు. అయినా కూడా మీ ఇద్దరు సిస్టర్స్ లాగే ఉన్నారు. అంటే అఫ్ కోర్స్ అట్లా కూడా కో సిస్టర్స్ కదా, పోలికలు ఏమిటో సిమిలర్ గా అనిపిస్తున్నాయి. సరే, ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? సో ఇద్దరు అంటే జాయింట్ ఫ్యామిలీయా? ఓ వెరీ నైస్. సో అయితే కలిసికట్టుగా వంటలు చేసుకుంటూ ఉంటారా రోజు? అంతేనా? ఈ రోజు మాత్రం విడివిడిగా చేయాలి. ఓకే. సో ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. వావ్, క్యాబేజ్. ఎంత బాగుందో కదా. చక్కగా క్యాబేజ్ అనగానే మనకి బోల్డ్ అండ్ రైస్ ఐటమ్స్, కర్రీస్, స్నాక్స్ ఇట్లా గుర్తొస్తాయి. కాకపోతే చాలా మందికి ఏంటో క్యాబేజ్ స్మెల్ అనేది కొంచెం పడక కొంచెం తక్కువ చేసుకుంటూ ఉంటారు. కానీ క్యాబేజ్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకు మీ ఇంట్లో చేస్తూనే ఉంటారా? చేస్తామండి. చేస్తారా? వెరీ గుడ్. సో అందరికి ఇష్టమే కదా క్యాబేజ్. సో కాబట్టి మీ ఇద్దరికి క్యాబేజ్తో చక్కగా మంచి టేస్టీ వంటలు వచ్చే ఉంటాయి కదా. సో ఇద్దరు కూడా ఆలోచించండి క్యాబేజ్తో ఏం వంటలు చేయొచ్చు. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ రెసిపీ పేరు ఎవరైతే చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైం ఆన్ అయింది. సో క్యాబేజ్తో ఏం చేయొచ్చో ఆలోచించండి చక్కగా. ఫ్రైడ్ రైస్లు, క్యాబేజీ గోబీ కర్రీ. క్యాబేజీ గోబీ కర్రీ. ఓకే. క్యాబేజీ గోబీ రెండు. ఓహో, క్యాబేజ్ గోబీ అంటే కాలీఫ్లవర్ కలిపా? భలే ఉంది ఈ కాంబినేషన్. ఓకే, జనరల్ గా సపరేట్ గా చేస్తూ ఉంటారు కదా, మీరు రెండు కలిపి చేస్తారా? సో క్యాబేజ్ గోబీ కర్రీ. ఓకే. ఓకే అండి, మరి క్యాబేజ్ గోబీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 100 గ్రాములు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పంచదార చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? ఆయిల్ 2 టేబుల్ స్పూన్. ఓకే. సో సరిపడా ఆయిల్. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్. ఓకే. ఇద్దరులో ఎవరు పెద్ద? ఐ మీన్ ఎవరు ఫస్ట్ తోడుగోడలు, ఎవరు సెకండ్? మీరు పెద్ద, మీరు తర్వాత. ఇద్దరైనా ఇంకా ఉన్నారా? ఫోర్తా? మధ్యలో ఇద్దరు ఉన్నారు ఇంకా? నా తర్వాత కూడా ఇంకొకరు. 5గురా మొత్తం? అంటే మీ వాళ్ళు 5 బ్రదర్సా? వావ్. ఇప్పుడు 5 కలిసే ఉంటారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మొత్తం? 15 మెంబర్స్. అంతేనా? మీరే 10 మంది ఉన్నారుగా. పిల్లలు 5గురా? ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే అత్తయ్య మామయ్య వీళ్ళు? అత్తయ్య ఉన్నారండి. మామయ్య లేరా? ఓకే. ఓ టోటల్ 15 మెంబర్స్. అందరు ఒక దగ్గరే ఉంటారు. అందరికంటే పెద్ద మీరేనా? మీరే చిన్నగా ఉన్నారు. సో మీ తర్వాత వాళ్ళందరూ కూడా ఇలాగే ఉంటారా? సిమిలర్ గా అందరూ? ఓ నైస్. ఉడికిచ్చిన క్యాబేజీ. సో 5గురిలో ఎవరు బాగా వంటలు చేస్తారు? దాదాపు అందరం చేస్తాం. దాదాపు అందరు బాగా చేస్తారా? ఉడికిచ్చిన కాలీఫ్లవర్. కానీ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది తెలుసా. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇట్లా ఇవి బాగుంటాయని, కానీ ఈ రెండింటిని కలిపితే కూడా వెరైటీ చేసుకోవచ్చాను. ఈరోజు మీ వల్ల అంటే ఒక కొత్త వెరైటీ టేస్ట్ చూడబోతున్నాం అనమాట. ఈ ఐడియా మీదేనా లేకపోతే మా అత్తయ్య? మీ అత్తయ్యది. ఓహో నైస్ నైస్. అంటే మీకు పెళ్ళికి ముందు వంటలు రావా? వచ్చు, అంత రావు కొంచెం.
సో పెళ్ళైన తర్వాత బాగా వచ్చాయి. ఓకే, మీరు 4 అంటే ముందు ఇంకా ఇద్దరు, తర్వాత ఇంకొకళ్ళు ఉన్నారు కదా, ఒక వాళ్ళందరూ బాగా నేర్పించుంటారు కదా వచ్చినప్పుడు. నానబెట్టిన పెసరపప్పు వేయండి. సో మీరేంటి స్వాతి, ఏమన్నా వర్కింగా లేకపోతే హౌస్ వైఫేనా? అంటే అందరు తోడుకోడళ్ళు ఇంట్లోనే ఉంటారా లేకపోతే ఎవరైనా వర్క్ చేస్తున్నారా? అందరూ ఇంట్లోనే. ఎంత టైం పాస్ కదా మీకు, పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఎవరితో పని అక్కర్లేదు కదా, హాయిగా. సో స్వాతి, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అండి. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు అండి. ఒక్కడు బాబు. ఏం చదువుకుంటున్నాడు? 6 months. ఓ చిన్ని బాబా. ఓ పేరేం పెట్టారు? శిష్విక్. శిష్విక్, బాగున్నాయి. ఏంటో వెరైటీ వెరైటీ పేర్లన్నీ తెలుస్తున్నాయి తెలుసా నాకు. నైస్ నైస్. కొంచెం మూత పెట్టే. మరి ఉప్పు అదేమైనా తర్వాత ఫస్ట్ పంట చెప్తున్నారు. కలిపేయండి. సో మీ పెళ్ళై మీరు ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు వెయిట్ చేస్తున్నారా, ఇంకా నలుగురు ఎప్పుడు వస్తారా అని? అవునా? నైస్ నైస్. ఇంకా ముగ్గురు పేర్లు ఏమిటి? కల్పన, స్వాతి. ఈ స్వాతిగా ఇంకో స్వాతి? జయలక్ష్మి. జయలక్ష్మి. ఓకే ఓకే, నైస్ నైస్. మీ ఇంట్లో ఏదైనా పండగో ఫంక్షన్కో మీరు అందరు కలిసి బయటికి బయలుదేరాలంటే ఎలా? కారా? కారు సరే, ఎంతసేపటికి రెడీ అవుతారా 5గురు అని ఆలోచిస్తున్నా. పాపం మీ హస్బెండ్స్ అందరు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారేమో ఎవరు ఫస్ట్ వస్తారా అని. సో దీనికి ఏమైనా పేస్ట్లు పౌడర్లు అలా ఏమైనా చేసుకోవాలండి స్పెసిఫిక్ గా? అంటే పచ్చి కొబ్బరి జస్ట్ ఊరికే తురుము అట్లా అంతే, ఏమి మసాలా పేస్ట్ ధనియాల పొడి అంతే. ఓకే, ఓకేనా? నెక్స్ట్ కొద్దిగా కారం, పచ్చిమిర్చి పేస్ట్ అయినా మొత్తం కారం, ఉప్పు, కొంచెం ఉప్పు కలిపి. దీంట్లో ఉప్పు వేసారా? ఓకే. ఇంకా స్పెసిఫిక్ గా ఉప్పు యాడ్ చేసుకునే పని అక్కర్లేదా? ఈ ఉప్పు సరిపోతుంది? సరిపోతుంది. ఓకే. కొద్దిగా ధనియాల పొడి, పచ్చి కొబ్బరి, తర్వాత ఏం యాడ్ చేద్దాం? కొబ్బరి వేసానండి, గరం మసాలా వేసాను, 1/2 స్పూన్ షుగర్. ఇప్పుడు మీరు అందరూ ఏదన్నా ఒకటి చేసుకోవాలనుకోండి, ఒక పని ఎలా డివైడ్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వంట చేసుకోవాలనుకోండి, వెజిటేబుల్స్ ఒకరికి కట్ చేస్తుంటాం, పోపులో వేస్తుంటాం, ఇంకా వేరే ఏమైనా ఉంటే వేరే వాళ్ళు చేస్తారు. వంటకి మోస్ట్లీ 2 కంటే ఎక్కువ అవసరం ఉండదండి. సో ఒకళ్ళు కట్ చేస్తూ ఒకళ్ళు చేస్తుంటే మిగతా ఇద్దరు ఇంకా వేరే పనులు చేస్తారు. వేరే పనులు చేస్తారు. నైస్ నైస్, బాగుంది. వినడానికి బాగుందండి చాలా. అయిపోయింది. లాస్ట్ కొత్తిమీరతో. కొబ్బరి తురుము ఏది లేదే? వేసారా? అంటే మేము మాటల్లో పడిపోయి జాయింట్ ఫ్యామిలీ అనేసరికి నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపించదు కదా. సో అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అలా ఉత్సుకతతో ఎక్కువ అడుగుతూ ఉంటాను. ఓకేనా? సో రెడీ? ఆఫ్ చేసేయచ్చా? కొత్తిమీరతో. సో క్యాబేజ్ గోబీ కర్రీ. నైస్. క్యాబేజ్ గోబీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ గోబీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యాబేజ్, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, పంచదార పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ గోబీ కర్రీ రెడీ.
మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. ముల్లంగి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగి రసం తీసుకుని దాంట్లో కొద్దిగా మజ్జిగ కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మన ముఖంపై ఉన్న మచ్చలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుంది. ఓకే అండి, మరి క్యాబేజ్ తో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో అరుణ గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు క్యాబేజ్ తో? క్యాబేజ్ గారెలు. క్యాబేజ్ గారెలు. నైస్. ఓకే అండి, మరి క్యాబేజ్ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వంట సోడా చిటికెడు, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం అరుణ గారు. చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాము. క్యాబేజ్ తురుము. ఓకే. సో ఈ తురుము వేసుకొని కొంచెం నీళ్ళు అది వస్తుంది కదా మనకి, అది పిండి వేసుకొని పెట్టుకోవాలేమో కదా. అవునండి. శనగపప్పు. సో ఉడికించారా? లేదండి, ఒక పచ్చిది. గంట సేపు నానబెట్టుకొని మిక్సీలో వేసి నానబెట్టి కచ్చా పచ్చగా చేసేసుకోవటమే. చేసేసి. ఓకే. బియ్యం పిండి. ఓకే. కరివేపాకు. పుదీనా. కొత్తిమీర. అల్లం ముక్కలు. ఓకే. నువ్వులు. వేయించినవా? లేదండి, ఎలాగో వేగుతాయి కాబట్టి పచ్చి పచ్చివి. జీలకర్ర. ఓకే. కారం. సో పచ్చిమిర్చి కారం. కొంచెం సోడా. ఇంకా కావిడ పసుపు మర్చిపోయారు, ఇప్పుడు మీరు పసుపు మర్చిపోయారు. పసుపు. ఓకే. సో కొంచెం ఎలాగో దాంట్లో తడి ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి కదా. ఈ తోడుకోళ్ళు అందరు కామ్గా ఉంటారండి, అట్లేం లేదా? ఇక్కడికి వచ్చాక ఇలా కామ్గా అయిపోయారా? ఏం చెప్పలేదు, ఇద్దరు నవ్వారు. అంటే నవ్వుకు అర్థమేంటి నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మిగతా ముగ్గురు ఇక్కడ లేరు కదా నేను చూసి డిసైడ్ చేయడానికి. ఇంతేనా? మళ్ళీ నవ్వారు. కామ్ కాదా? కామేనా? లేదండి, కామ్ కాదు. కామ్ కాదా? అస్సలు కాదా? తెక్కొట్టేసుకుంటారా? అట్లా అలా ఏం కాదు. అట్లా లేదు, మాట్లాడుకుంటూ ఉంటాం. అదేలేండి. కొంచెం ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లా కొద్దిగా ఇదైపోతారు కదా. సో సరిపోయిందా? కొద్దిగా నీళ్ళు ఏమైనా కావాలా? లేదండి, వాటర్ అవసరం లేదా? ఓకే. మీరేంటి స్నాక్స్ అవి బాగా చేస్తూ ఉంటారా? అలా అన్ని చేస్తుంటారు. ఓకే. అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కరు బాగా చేస్తుంటారు కదా. ఐ మీన్ ఒకళ్ళు స్నాక్స్, ఒకళ్ళు రైస్ ఐటమ్స్, అట్లా అట్లా మీ ఇంట్లో కూడా అలా ఏమన్నా ఉందేమోనని. అందరూ అన్ని బాగా చేస్తారు. వెరీ గుడ్. ఇలా చేసుకొని ఓకే. అయ్యింది. సో మీ వారు ఏం చేస్తుంటారు అరుణ గారు? బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు? హరికిషన్. పిల్లలు? 2 బాబులండి. 2 బాబులు. ప్రీతం, ప్రణీత్. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 5th, చిన్న బాబు 3rd. నైస్ నైస్. ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో? మా తోడికోడలు ఉన్నారండి. ఓకే ఓకే. అదే మీ ఇంట్లో మరి 5 అబ్బాయిలు అసలే, మళ్ళీ మీకు 2 అబ్బాయిలు. ఇలాంటి ఫ్యామిలీస్ లో అమ్మాయిల కోసం కొంచెం డెస్పరేట్ గా ఉంటారు కదా. అవునండి కదా, పాపలు కావాలి కావాలి అని. ఇవేమి విడిపోవు కదా? లేదండి, విడిపోవు. సో పిండేసాం కాబట్టి బానే ఉంటుంది మనకి. సో జస్ట్ పప్పు ఒకటి కొంచెం ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. బేసిక్గా మనకి మసాలా వాళ్ళకి అదే ఫెచ్చింగ్. ఎందుకంటే మామూలు గారెలు అయితే మనము
నానబెట్టుకొని పిండి రుబ్బుకొని అవును. బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఇవి వేగితే మనకి గారెలు రెడీ. రెడీ. సో వేగిపోయాయా? అవునండి, వేగిపోయేది. తీసి క్యాబేజీ గారెలు రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, మరి క్యాబేజ్ గారెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ గారెలు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, శనగపప్పు పేస్ట్, బియ్యం పిండి, తరిగిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, తరిగిన అల్లం, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, వంట సోడా, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ గారెలు రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ తో 2 వంటలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసేస్తాం ఇంకా లేట్ చేయకుండా. సో రాజు గారు, ఒకటేమో క్యాబేజ్ గోబీ కర్రీ, ఓకే, ఇంకోటి క్యాబేజ్ గారెలు. ఓకే. సో పూల్ గోబీ, బంద్ గోబీ రెండింటి కాంబినేషన్ చేశారు. ఓకే, సో క్యాబేజ్ గోబీ కర్రీ. అవును, నైస్. సో ఇప్పుడు గారెలు. క్యాబేజ్ కదా, చక్కగా కరకరలాడుతూ వచ్చాయి. బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. నైస్. సో రాజు గారు, ఎలా ఉన్నాయి క్యాబేజ్ వంటలు? రెండు కూడా బాగున్నాయండి. సో ఇలా గారెలో అంటే కొంచెం శనగపప్పు కూడా కచ్చాపచ్చాగా చేసేసారు కదా, నానబెట్టింది బాగుంది. సో ఇక్కడ గోబీ కాంబినేషన్లో కూడా కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేశారు. సో ఇది కూడా కమ్మగా ఉంది. సో రెండు బాగున్నాయి, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే, సో రెండిట్లో కొంచెం బెటర్గా గారెలు కరకరలాడుతూ కొంచెం ఆ టేస్ట్ కూడా అంటే క్యాబేజ్తో మనకు మంచి టేస్ట్ వస్తుంది. సో చాలా బాగుంది, అంటే అన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు, కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తారు. ఓకే, సో అరుణ గారు విన్నర్ అనమాట. Yes, sir. కంగ్రాచులేషన్స్. ఓకే, సో అరుణ గారు కంగ్రాట్స్ అండి, మీకు ఈటీవీ నుంచి ఈ శారీ గిఫ్ట్. సో స్వాతి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి క్యాబేజ్తో చూసారు కదా ఊరించే వంటల్ని, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వెన్న ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే వెన్న ప్యాకెట్ని ఐస్ ట్రేలో పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వెన్న ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ 4 వంటల్ని చూసారు కదా, మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన పాలక్ పన్నీర్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పాలకూర పేస్ట్, పన్నీర్, అల్లం వెల్లుల్లి, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి. బెస్ట్ వే పిల్లలకి పాలకూర ఇవ్వడం ఎలాగంటే ఇలాగే. డెఫినెట్గా పాలకూరని ఆకు రూపంలో తీసుకుంటే ఉన్న పోషక విలువలు సుపీరియర్. ఏదైనా దాని ఆకారంలో మనం తిన్నామనుకోండి, పెద్దగా కన్సిస్టెన్సీ మార్చకుండా, పేస్ట్ కన్సిస్టెన్సీ కాకుండా ఆకులు అలా కట్ చేసుకొని వేసుకున్న మంచి వే, మంచి మెథడ్. కానీ పిల్లలకు రుచి అలవాటు చేయడం, పాలకూర ఫ్లేవర్ ఎలా అలవాటు చేయాలనే దానికి ఒక మంచి డిష్. కొంచెం మనం కూడా, పిల్లలు చాలా డిఫికల్ట్ కదండి డీల్ చేయడం, వాళ్ళకి ఎలా తినిపించాలి అనేది ఒక సమస్య మదర్స్కి అందరికీ కూడా. అలాంటి వాళ్ళకి కావాల్సిన పోషకాలు వీటి రెండిట్లోనే ఉన్నాయి, పాలకూరలో ఉంది, పన్నీర్లో ఉంది. డెఫినెట్గా ఈ డిష్ వాళ్ళకి చాలా ఇష్టంగా, అది ఆకుకూర అని తెలియకుండానే వాళ్ళకి అలవాటు చేసేయచ్చు. సో పాలక్ పన్నీర్ డెఫినెట్లీ నోట్ ఇట్ డౌన్. అది కూడా మనకు అందరికీ కూడా ఈ రెసిపీ అథెంటిక్గా చూపించారు కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయండి.
తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పొటాటో దాల్ ప్యాటీస్, బంగాళదుంపలు, ఎర్ర కందిపప్పు, ఈ రెండు కాంబినేషన్ బాగుందండి. కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్, ఒక మంచి స్నాక్. సపోజ్ ఇలాంటి స్నాక్ మనం సాయంత్రం పూట తీసుకున్నాం అనుకోండి, డిన్నర్ చాలా తగ్గించేయచ్చు. ఇంకొకటి ఇందులో అల్లం ముక్కలు, చాట్ మసాలా, తర్వాత నిమ్మరసం ఇలాంటివి యాడ్ చేయడం మూలాన ఒక ఫ్రెష్నెస్ అనేది కూడా బాడీలో క్రియేట్ అవుతుందండి. క్యాలరీ పరంగా చూసుకున్నా 250 క్యాలరీస్ ఉంటుంది. యాక్చువల్లీ అది కొంచెం ఎక్కువే. సాయంత్రం పూట స్నాక్కి అది ఆ క్యాలరీస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా డెఫినెట్గా మనకు పాయింట్ ఏంటంటే ఆ డిన్నర్ టైంలో మనం క్యాలరీస్ చాలా మటుకు తగ్గించేయచ్చు. ఉదాహరణకి డిన్నర్కి 300 క్యాలరీస్ అనుకోండి, సాయంత్రం పూట స్నాక్కి 150 అనుకోండి. ఇది కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అప్పుడే 4 to 6 మధ్యలో తినుంటాం కాబట్టి మళ్ళీ మనకు పెద్దగా అది న్యాచురల్ అండి. అది ఆ హంగర్ ప్యాంక్స్ని కంట్రోల్ చేస్తుంది. చాలా బాగుందండి, ట్రై చేయొచ్చు. ఊరించే వంటలో మీరు క్యాబేజ్తో 2 రకాల రెసిపీస్ చూశారు. సో మనం కంపేర్ చేసుకోవచ్చు పోషక విలువల పరంగా ఏది సుపీరియర్, తర్వాత మనకు హై క్యాలరీ ఏది అని కూడా కంపేర్ చేసుకోవచ్చు. క్యాబేజ్ గోబీ కర్రీ, క్యాబేజ్ గారెలు. క్యాబేజ్ గోబీ కర్రీలో క్యాబేజ్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి కొబ్బరి బెస్ట్ వే అండి. క్యాబేజ్ కాలీఫ్లవర్ కుక్ చేయడం ఇలాగే. ఇందులో మనకు క్యాలరీస్ రావడం ఒక్క ఆ పచ్చి కొబ్బరి ద్వారానే. క్యాబేజ్ గారెలు అనుకోండి, మనకు క్యాబేజ్, శనగపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి పేస్ట్. క్యాబేజ్ గారెల్లో కూడా క్యాలరీస్ ఎక్కువైనప్పటికీ మనకు ప్రోటీన్ ఉంటుంది డెఫినెట్గా. బట్ మనకు అడిషనల్గా ఎక్స్ట్రాగా ఇంకా క్యాలరీస్ యాడ్ అవ్వడం డీప్ ఫ్రై చేయడం మూలానే. అదే మనం క్యాబేజ్ గోబీ కర్రీ తీసుకున్నాం అనుకోండి, క్యాబేజ్లో గోబీతో పాటు మనం సపోజ్ 250 పర్ పర్సన్ కూడా 250 గ్రాములు ఆ కూర తీసుకున్నా మనకు వచ్చే క్యాలరీ 125 లేకపోతే 150. పచ్చి కొబ్బరి వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా వాడామనుకోండి, రోజు కూడా, అంటే నేను అలా చెప్తున్నానని కాదు కానీ 5-10 గ్రామ్స్ అలా వాడుకుంటే ఒకరోజు కొబ్బరి, ఒకరోజు పల్లీలు, ఇలా ఆల్టర్నేట్గా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. అంత చక్కటి పోషక విలువలు ఉంటాయి. ఇంపార్టెంట్ థింగ్ క్వాంటిటీ. కానీ క్యాబేజ్ గారెల్లో మనం ఏం చేయలేము. ఈ గారెల్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే ఒక్క గారెలో 80 to 90 సైజుని బట్టి. అంటే నేను మీడియం సైజ్ క్యాలరీస్ చెప్తున్నా. కొంచెం పెద్ద సైజ్ అయితే దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ప్లస్ డీప్ ఫ్రై వలన వచ్చే చెడు విషయాలు కూడా ఉంటాయి కదా, సో జాగ్రత్త. సో క్యాబేజ్ గారెల కంటే పోషక విలువల పరంగా క్యాబేజ్ గోబీ కర్రీ చాలా చాలా బాగుంది. పొటాటో దాల్ ప్యాటీస్, అది కూడా సూపర్. పాలక్ పన్నీర్, పొటాటో దాల్ ప్యాటీస్ అండ్ క్యాబేజ్ గోబీ కర్రీ, డెఫినెట్గా ఈ 3 కూడా మనం నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఊరించాండి సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు 2 కూడా సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలు. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.